నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్। ఈ వీడియోలో ఇప్పుడు మనం కోనసీమలోని గ్రామాల గుండా రావులపాలెం నుండి నార్కెడిమిల్లి వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బడి బస్సులో ప్రయాణిద్దాం। ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ। ఇప్పుడు మనం ఉన్నది రావులపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్లో। బస్సులు బయటకు వెళ్లే మార్గంలో 20వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి నార్కెడిమిల్లి వైపు వెళ్లే బస్సులు బయలుదేరుతాయి। మన బస్ రావులపాలెం నుండి ఇప్పుడే బయలుదేరింది। నార్కెడిమిల్లికి రావులపాలెం బస్ స్టాండ్ నుండి పరిమిత సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి। ఇది వచ్చి కోనసీమ స్వాగత ద్వారం। రావులపాలెం మెయిన్ సెంటర్లో నార్కెడిమిల్లి వైపు వెళ్ళాలంటే జాతీయ రహదారి 216 దాటి వెళ్ళాలి। ఇది వచ్చి చెన్నై కోల్కతా జాతీయ రహదారి। కళా వెంకటరావు గారి సెంటర్ వద్ద నుండి బస్ రింగ్ రోడ్ గుండా బొబ్బర్లంక రహదారిలోకి వెళుతుంది। రావులపాలెం కోనసీమకు ముఖద్వారం। కోనసీమలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ముఖ్యమైనది రావులపాలెం। ఇక్కడ అతిపెద్ద అరటికాయల మార్కెట్ యార్డ్ ఉంది। అలాగే ఇక్కడ చాలా రకాల టిఫిన్ సెంటర్స్ అందుబాటులో ఉంటాయి। ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి। నార్కెడిమిల్లికి రావులపాలెం బస్ స్టాండ్ నుండి పరిమిత సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి। వాటి టైం టేబుల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి। ఇప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు అయింది। ఈ బస్సు వచ్చి బడి బస్ నెంబర్ 912 ఓబలంక ర్యాలీ అంకంపాలెం మీదుగా నార్కెడిమిల్లి వెళ్తుంది। ఈ ప్రాంతంలోని విద్యార్థుల కోసం ఈ బడి బస్సును నడుపుతున్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధాన గ్రామాలలో ఒకటి రావులపాలెం। ఇది వచ్చి రావులపాలెం మండలం కేంద్రం। కోనసీమ ముఖద్వారం గౌతమి గోదావరిని ఆనుకొని ఉంటుంది। కుడివైపున మనతో పాటు వస్తున్న ఈ కాలువ వచ్చి లొల్లా లాకుల నుండి ముక్తేశ్వరం వైపు ప్రవహించే ప్రధాన పంట కాలువ। ఈ ఏరియా వచ్చి అంకాలమ్మ గుడి సెంటర్। దీనికి తర్వాత వచ్చే ఊరు ఊబలంక। ఈ గ్రామం రావులపాలెం మండలంలో ఉంటుంది। రావులపాలెం సెంటర్ అభివృద్ధి చెందకముందు ఆర్టీసీ బస్సులు ఈ గ్రామంలో టిఫిన్ కోసం ఆపేవారు। ఇదంతా ఓబలంక మెయిన్ సెంటర్। ఇక్కడ నుండి ఎదురుగా వెళితే కోనసీమ తిరుమల వాడపల్లి బొబ్బర్లంక మీదుగా రాజమహేంద్రవరం చేరుకోవచ్చు। ఇప్పుడు మన బస్ సాయిబాబా గుడి సెంటర్ నుండి ఎడమ వైపుకు డైవర్షన్ తీసుకుంటుంది। మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి వచ్చి ఊబలంక ర్యాలీ ప్రధాన రహదారి। ఈ రహదారి మొత్తం ఇరువైపులా పంట పొలాలతో ఉంటుంది।
ఇలా కొంత దూరం ప్రయాణించాక మన బస్ దుర్గాదేవి ఆలయం నుండి కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. మన రహదారికి ప్రక్కన ఉన్న ఈ పంట కాలువ వచ్చి లొల్ల అమలాపురం ప్రధాన పంట కాలువ. గుబురు చెట్లతో ఈ రహదారి చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటుంది. కాలువపై గల ఈ చిన్న బ్రిడ్జి గుండా మన బస్ వెళ్లాల్సి ఉంటుంది. దీనికి కుడివైపున అతిపెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుండి ర్యాలి గ్రామం ప్రారంభమవుతుంది. ఈ గ్రామంలో జగన్మోహిని కేశవ స్వామి వారు, ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయాలు చాలా ఫేమస్. ఈ ఆలయాల స్థల పురాణం ప్రకారం ఈ గ్రామానికి ర్యాలి అనే పేరు వచ్చింది. ఇదంతా ర్యాలి గ్రామం. ఆత్రేయపురం మండలంలోని ప్రధాన గ్రామాలలో ఒకటి ఈ ర్యాలి గ్రామం. ఇక్కడ గల జగన్మోహిని కేశవ స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు వారు అనుకున్న ప్రదేశానికి ఉద్యోగం బదిలీ అవుతుంది అని ఇక్కడ వారి విశ్వాసం. ఈ గ్రామం చాలా పురాతనమైనది, చారిత్రక పురాణ నేపథ్యం గల గ్రామం. ర్యాలి గ్రామం దాటిన తర్వాత మరలా పంట పొలాలు వస్తాయి. ఇవి దాటి ముందుకు వెళితే మరొక కాలువ బ్రిడ్జ్ వస్తుంది. ఇది వచ్చి లొల్ల పొదలాడ ప్రధాన పంట కాలువ. మన బస్ ఇక్కడ గల బంగారమ్మ ఆలయం నుండి కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఈ రహదారిలో కొంత దూరం వెళ్ళిన తరువాత బస్ మరలా ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు వచ్చే ఊరు అంకంపాలెం. గ్రామం ప్రారంభంలో పెద్ద శివాలయం ఉంటుంది. ఈ గ్రామంలో ఎక్కువగా కోకో, కొబ్బరి, వరి పొలాలు ఉంటాయి. పంట పొలాల మధ్య చిన్న ఊరు చాలా బాగుంటుంది. వశిష్ఠ గోదావరిపాయను ఆనుకుని ఈ గ్రామం ఉంటుంది. ఈ ఊరు కూడా ఆత్రేయపురం మండలంలో ఉంటుంది. ఇదంతా అంకంపాలెం గ్రామం. అంకంపాలెం దాటిన తర్వాత వచ్చే ఊరు నార్కెడిమిల్లి. ఇది వచ్చి రాజవరం పొదలాడ ప్రధాన రహదారి. పూర్వం బొబ్బర్లంక నుండి రాజోలుకు ఇదే ప్రధాన మార్గం. ఈ రహదారిలో ముందుకు వెళితే నార్కెడిమిల్లి వస్తుంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే కట్టుంగ మీదుగా లొల్లలాకులు, రాజవరం మీదుగా బొబ్బర్లంక చేరుకోవచ్చు.
మన బస్ ఇక్కడ నుండి ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటుంది. నార్కెడ్మిల్లి గ్రామం ఆత్రేయపురం మండలం పరిధిలో ఉంటుంది. ఈ గ్రామంలో పంట పొలాలు చాలా ఎక్కువ ఉంటాయి. వశిష్ఠ గోదావరి పాయను ఆనుకొని ఉంటుంది. ఒక 30 నిమిషాల ప్రయాణం తర్వాత మన బస్ రావులపాలెం నుండి నార్కెడ్మిల్లికి చేరుకుంది. ఇదంతా నార్కెడ్మిల్లి గ్రామం. ఈ గ్రామంలో వివిధ రకాల పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇదంతా నార్కెడ్మిల్లి గ్రామం. రావులపాలెం నుండి నార్కెడ్మిల్లి చేరుకోవడంతో ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బడి బస్సులు మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బస్ ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.